ఓకే అమ్మా. ఫస్ట్ బట్టలు వేసుకోవాలి. బట్టలు వేసుకునే ముందు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సింది పిన్నీస్లు, కాంటలు, కాయిన్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బట్టలు టైట్ వేయద్దు, హాఫ్ వరకు వేసుకోవాలి. ఓకే, హాఫ్ వరకు వేసుకోవాలి అంటే ఎన్ని కేజెస్ మిషన్ ఇది? 10 kgs మిషన్. అంటే మనం ఎన్ని కేజెస్ వరకు వేసుకోవచ్చు బట్టలు అనుకుంటే 6 to 8 kgs వరకు వేసుకోవచ్చు. ఓకే, 6 to 8 ఎట్లా లెక్క పెట్టాలంటే ఒక పాయింట్, ఒక షర్ట్, ఒక జత, అట్లా మనం 6 జతలు లేదా 8 జతల వరకు వేసుకోవచ్చు. బట్టలు వేసుకున్న తర్వాత డోర్ లాక్ చేసుకోవాలి. తర్వాత లిక్విడ్ అయితే ఇందులో, ఓకే లిక్విడ్ అయితే ఇందులో, సర్ఫ్ ఉంది అంటే ఎమర్జెన్సీలో ఇందులో లిక్విడ్ వేస్తేనే బెటర్ ఉంటుంది, ఏరియల్ లిక్విడ్ బాగుంటుంది. నెక్స్ట్ కంఫర్ట్ అయితే ఇందులో. ఓకేనా, డోర్ లాక్ మీరు ఎన్ని కేజీస్ అయితే వేసిరో, అంటే ఎన్ని జతలు అయితే వేసిరో అన్ని జతలకు సరిపడంత అందాజతోటి వేసుకోవాలి. ఓకే, బట్టలు వేసుకున్నాము, లిక్విడ్ కంఫర్ట్ వేసుకున్నాము. తర్వాత పవర్ బటన్ స్విచ్ అక్కడ ఆన్ చేసుకోవాలి, పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేస్తే ఓన్లీ డిస్ప్లే ఆన్ అయింది అంతే, మాకు ఆప్షన్ సెట్ కాలేదు, ఇంకా డిస్ప్లే ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఒకసారి ఇట్లా తిప్పితే రొటేట్ చేస్తే ఏమొచ్చింది? కాటన్. అంటే కాటన్ బట్టలు ఏమైంది ఉంటే కాటన్ ఆప్షన్లో పెట్టుకోవాలి. అందులో ఎన్ని కేజెస్ వరకు వేసుకోవాలంటే 4 kgs, లాస్ట్ 3 to 4 kgs వరకు వేసుకోవాలి. 3 నుంచి 4 జతల వరకు కాటన్లో వేసుకోవాలి. నెక్స్ట్ కాటన్ ప్లేస్. కాటన్ ప్లేస్ అంటే ఎక్కువ జతలు ఉంటాయి, అంటే 6, 7, 8 జతలు ఉన్నాయనుకుంటే, ఎక్కువ జతలు ఉన్నాయనుకుంటే కాటన్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్, కాటన్ కానీ పాలిస్టర్ కానీ జీన్స్ కానీ ఏది ఉన్నా సరే ఇంట్లో అందరిది మిక్స్డ్ కాబట్టి మిక్స్డ్ పెట్టేసి స్టార్ట్ చేసేయచ్చు. 6 kgs వరకు 6 జతల వరకు వేసుకోవచ్చు ఇందులో. ఓకేనా. నెక్స్ట్ ఈజీ కేర్. ఈజీ కేర్ అంటే మన శారీస్ ఏమైనా ఉంటాయి కదా, సిల్క్ శారీస్ ఏమైనా ఉంటే ఈజీ కేర్లో పెట్టుకోవాలి, ఈజీగా ఉతికేస్తుంది మంచిగా. మళ్ళీ బనియన్స్ కానీ లేదంటే ఎక్కువ రేట్స్ శారీస్ ఉంటాయి కదా, ఈజీగా ఉతకడానికి, ఎక్కువ ముడతలు రావద్దు అనుకుంటే ఈజీ కేర్లో పెట్టుకోవాలి. అవును, ప్రతిదానికి లైట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సైలెంట్ వాష్. సైలెంట్ వాష్ అంటే మనకు మోటార్ స్పీడ్ తగ్గిపోతుంది 800, అంటే స్లోగా ఉతుకుతుంది. అంటే సైలెంట్ వాష్ అంటే మనకు సౌండ్ రాకుండా, నైట్ డిస్టర్బెన్స్ కాకుండా స్లోగా, ఇప్పుడు బెడ్రూమ్లో పెట్టుకుంటాము, సో డిస్టర్బెన్స్ కాకుండా స్లోగా ఉతకాలి అనుకుంటే సైలెంట్ వాష్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అలర్జీ కేర్. అలర్జీ కేర్ అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన బట్టలు కానీ, ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిన వాళ్ళ బట్టలు కానీ ఉంటే ఈ అలర్జీ కేర్లో పెట్టుకోవాలి. అలర్జీ కేర్లో పెట్టుకుంటే ఏంటంటే వాటర్ టెంపరేచర్ పెరుగుతుంది 60 degreesలో, అంటే వేడి వాటర్లో ఉతుకుతుంది. అన్నిట్లో గోరువెచ్చని వాటర్లో ఉతుకుతుంది, కానీ 2 అలర్జీ కేర్లో కానీ బేబీ సిస్టమ్ కేర్లో కానీ 60 degreesలో ఉతుకుతుంది, అంటే ఎక్కువ వేడి వాటర్లో ఉతుకుతుంది. చిన్నపిల్లలది అయితే బేబీ సిస్టమ్ కేర్ ఆప్షన్ పెట్టుకోవాలి, చిన్నపిల్లలది అయితే ఈ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇట్లా కూడా తిప్పచ్చు, ఇట్లా కూడా తిప్పచ్చు. నెక్స్ట్ డెలికేట్స్ అంటే బనియన్స్ కానీ లేదంటే నార్మల్గా డెలికేట్ క్లాత్స్ ఏమైనా ఉంటే ఈ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. కొత్త బట్టల్ని డెలికేట్గా స్లోగా ఉతకాలి కాబట్టి డెలికేట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ వూల్స్, స్వెటర్స్ అయితే ఈ స్వెటర్స్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ స్పోర్ట్స్ వేర్, స్కిన్ టైట్స్ పాయింట్ షర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, నైట్ టీషర్ట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ స్పోర్ట్స్ వేర్ షాప్లో దొరికేటివి స్పోర్ట్స్ వేర్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. క్విక్ 30, మనకు ఎమర్జెన్సీ ఉంది, బయటకు వెళ్ళేది ఉంది అనుకుంటే క్విక్ 30లో పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీ ఉంది, తొందరగా ఉతకాలి, మనకు లేట్ అవుతుంది అనుకుంటే ఈ ఆప్షన్లో పెడితే ఉతికేస్తుంది, మంచిగా జాడించి పిండి ఆరేస్తుంది. ఇందులో ఓన్లీ 30 minutes, అంటే 2 జతలు, లాస్ట్ 3 జతల వరకు వేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కువ బట్టలు వేసుకోవద్దు, తక్కువ. డువెట్ అంటే బెడ్షీట్స్ కానీ, చెద్దర్లు కానీ, డోర్ కాటన్స్ కానీ ఉంటే ఈ బెడ్షీట్స్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు డువెట్లో. నెక్స్ట్ టబ్ క్లీనింగ్. ఈ టబ్ క్లీనింగ్ అనేది ఎవ్రీ 3 months ఒకసారి టబ్ అనేది క్లీన్ చేసుకోవాలి. మన ఫ్లోరైడ్ తోటి మెల్లమెల్ల ఫ్లోరైడ్ జామ్ అయిపోతుంది లోపల, కొంచెం చిన్న హోల్స్ బ్లాక్ అవుతుంది, సరిగా ఉతకదు, కాలర్స్లో ఉన్న మైల పోదు. అప్పుడు ఏం చేయాలంటే టబ్ క్లీన్ పౌడర్ ఉంటుంది, టబ్ క్లీన్ పౌడర్ 3 monthsకి ఒక ప్యాకెట్ లోపల వేసేయాలి, డోర్ లాక్ వేయాలి, బట్టలు వేయద్దు, ఏమేయద్దు, నార్మల్గా పౌడర్ వేసేసి టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టి స్టార్ట్ చేసేస్తే మొత్తం టబ్ అనేది క్లీన్ చేసేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత మనం మళ్ళీ తీసి, ఇది ఉంది కదా ఇందులో క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి మంచిగా. ఓకేనా, కాటన్ క్లాత్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత
మళ్ళీ టప్ క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇక్కడ చెక్ చేసుకోవాలి లోపల ఏమైనా రూపాయి కాయిన్స్ ఉన్నాయా, కాంటలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేయొచ్చు ఇది. ఇట్లా ఓకేనా. ఏది ఉన్నా సరే కాయిన్స్ కానీ ఏది ఉన్నా సరే బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎట్లుందో అట్లా పెట్టేసేయాలి. ఓకే. తర్వాత లోపల వాటర్ రావట్లేదు, లోపలికి వాటర్ రావట్లేదు అంటే బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. పైప్ పెట్టాను కదా, ఆ పైప్ ఒకసారి తీసి లోపల ట్యాంక్లో ఉన్న డస్ట్ ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి అన్నట్టు. లోపలికి మిషన్ లోపలికి రాదు. ఏదున్నా డస్ట్ ఏమైనా ఉన్నా కొంచెం కొంచెం ఆగిపోతే వాటర్ ప్రెషర్ తగ్గిపోతుంది, మిషన్లో వాటర్ రాదు. అప్పుడు బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఒక 1-2 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ బయటకు వెళ్ళట్లేదు అంటే అక్కడ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఈ డ్రైలో ఇందులో ఏమైనా తట్టుకుంటే పోవు అన్నట్టు అక్కడ చెక్ చేసుకోవాలి. లోపల రాకపోతే బ్యాక్ సైడ్ లోపల నుంచి వాటర్ బయటకు వెళ్ళట్లేదు, డ్రై కావట్లేదు, బట్టలు ఆరబెడతలేదు అనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసేది ఏముంది, లాస్ట్ ఇంకొకటి డౌన్లోడ్ సైకిల్ అని ఉందా, మనకు అన్ని ఆప్షన్లు ఏమేమి వస్తుంది, మంచిగా ఉతికేస్తుంది, పిండి ఆరేస్తుంది. నెక్స్ట్ ఇదేముంది, ఓన్లీ జాడించి ఆరబెడుతుంది. అంటే నీళ్ళలో ఒకసారి జాడించుకొని ఆరబెట్టి ఇచ్చేస్తుంది. ఎంత 19 నిమిషాల్లో ఆరబెట్టి ఇచ్చేస్తుంది. మనకు బయట ఉతుక్కొని ఇలా జాడించి ఆరబెట్టుకోవాలంటే ఈ లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే. బట్టలు వేసుకోండి మంచిగా. బట్టలు వేసుకున్న తర్వాత లిక్విడ్ కంఫర్ట్, డోర్ లాక్, పవర్ ఆన్ చేసిన తర్వాత ఓన్లీ డిస్ప్లే ఆన్ అవుతుంది. 1, 2, 3 మిక్స్డ్ ఫ్యాబ్రిక్ 1000 RPM. ఇక్కడ చూసుకుంటే అయిపోతుంది. 1000 RPMలో స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనకు టెంపరేచర్ అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు, పెంచుకోవచ్చు, అవసరం లేదంటే తీసేయచ్చు. ఓకేనా. కోల్డ్ అంటే నార్మల్ వాటర్. నెక్స్ట్ స్పిన్ అయితే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే బట్టలు ఆరబెట్టేటప్పుడు హై స్పీడ్లో తొందరగా ఆరబెట్టాలా, స్లోగా ఆరబెట్టాలా, మోటార్ స్లోగా తిరగాల అనుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే రైట్.